అందరికీ నమస్కారం అండి. ఎలా ఉన్నారు మీరందరూ? నేనైతే చాలా బాగున్నాను. మీరందరూ కూడా బాగున్నారని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. థంబ్‌నెయిల్ చూస్తుంటే మీకు అర్థమైపోయి ఉంటుంది. ఈ వీడియోలో అయితే కట్ వర్క్ బ్లౌజ్ అయితే ఎలా కుట్టాలి ఈజీ వేలో అని చూపించబోతున్నాను. ఇంట్రెస్ట్ ఉంటే మాత్రం వీడియో అయితే పూర్తిగా చూడండి. అలాగే ఎవరైనా కొత్తగా మన ఛానల్ చూస్తుంటే మాత్రం తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇలాంటి మంచి మంచి వీడియోస్ ఇంకా మీ ముందుకు వస్తూనే ఉంటాయి. సబ్స్క్రైబ్ చేసుకున్న వెంటనే పక్కన బెల్ ఐకాన్ ఉంది కదా, అది క్లిక్ చేస్తే నేను వీడియో అప్లోడ్ చేసిన వెంటనే నోటిఫికేషన్ మీ వరకు ఈజీగా వచ్చేస్తుంది. అలాగే మీకు ఈ వీడియో యూస్ఫుల్ అనిపిస్తే లైక్ చేయండి. అలాగే మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీకి వీడియో షేర్ చేయండి. ఇక వీడియోలోకి వెళ్ళిపోతే ఆల్రెడీ నేను కెన్వాస్ తీసుకొని మనకి బ్లౌజ్కి గల్ల బెడలు పింత తీసుకున్నామో దాని ప్రకారంగా మనం ఇక్కడ కెన్వాస్కి కూడా సేమ్ అలాగే గల్ల అనేది డ్రా చేసుకోవాలి. కింద 2 ఇంచులు తీసుకున్న, పైన 2 ఇంచులు తీసుకున్నాను. షోల్డర్ దగ్గర కింద గల్ల దగ్గర వచ్చేసి 2.5 ఇంచులు తీసుకున్నాను. ఎప్పుడు కూడా బ్లౌజ్కి పైన కంటే కింద ఒక 1/2 ఇంచ్ ఎక్స్ట్రా తీసుకోవాలి. అలా అయితేనే షేప్ అనేది బాగా కూర్చుంటుంది గల్లది. ఇప్పుడు మెయిన్ వచ్చేసి ఇక మనం కట్ వర్క్ ఎలా డ్రా చేసుకోవాలి అనేది చూపిస్తున్నాను. ముందుగా ఒక 1.5 ఇంచ్ దగ్గర మార్క్ చేసుకున్న తర్వాత మొత్తం ఆ 1.5 ఇంచ్లోనే ఆ రౌండ్ వచ్చేలా చూసుకోవాలన్నమాట. ఇది వచ్చేసి లైనింగ్ బ్లౌజ్ కాదండి, నార్మల్ సాదా బ్లౌజ్కి వాళ్ళు డిజైన్ పెట్టమనేసరికి కొంచెం మనకి ఇప్పుడు లైనింగ్ కాకుండా వేరే క్లాత్ ఎక్స్ట్రా పడుతుంది కదా. లైనింగ్ అయితేనేమో లైనింగ్లోనే మనం మలిచి మధ్యలో పెట్టి కుట్టేవాళ్ళం, కానీ లైనింగ్ కాదు కాబట్టి ఇంకా వేరే ఎక్స్ట్రా క్లాత్ తీసుకొని దానికి జాయిన్ చేయాలన్నమాట. చూస్తున్నారు కదా, 1.5 ఇంచ్లోనే నేను రౌండ్ షేప్ అనేది తీసుకుంటున్నాను. ఇప్పుడు రౌండ్ షేప్ తీసుకోవడానికి రకరకాల పరికరాలు అంటే ఇప్పుడు ఆన్లైన్లో వచ్చాయి, కానీ నేను అలవాటే కాబట్టి నాకు అంత ఏం యూస్ కాలేదు. ఒకవేళ మీకు రావట్లేదు అనుకుంటే మాత్రం మీషోలో ఇలా రౌండ్ షేప్ కోసం అని ఒక స్కేలే వచ్చింది, తీసుకోవాలంటే తీసుకోవచ్చు. ఇక నెమ్మదిగా రౌండ్ షేప్ తీసుకున్న తర్వాత ఆ రౌండ్ షేప్ ఎలా అయితే మనం డ్రా చేసుకున్నామో అలాగే కట్ చేసుకోవాలి. మొన్న పెట్టిన వీడియో ఎంతమంది చేశారు ఏంటి అనేది కామెంట్ చేయండి. చాలామందికి కొత్త వాళ్ళకి, కొత్తగా స్టిచ్చింగ్ చేసే వాళ్ళకి కానీ లేకుంటే పాతగా స్టిచ్చింగ్ చేస్తున్నా కూడా ఊర్లో ఉండే వాళ్ళకి కరెక్ట్గా బ్లౌజ్కి ఎంత రేట్ తీసుకోవాలి, మనకు బ్లౌజ్ తీసుకునే రేట్ కరెక్టేనా అని చాలామందికి డౌట్ ఉంటుంది. నేను తక్కువ తీసుకుంటున్నానేమో లేకుంటే ఎక్కువ తీసుకుంటున్నానేమో, మన కస్టమర్స్ రాకున్నా కూడా నేను ఎక్కువ తీసుకుంటున్నాను, నా దగ్గర కస్టమర్స్ వస్తలేరేమో అని ఇలా రకరకాలుగా ఆలోచిస్తూ ఉంటారు. అసలు బ్లౌజ్కి మనం రేట్ ఎంత తీసుకోవాలి, మనం తీసుకునే ప్రైస్ కరెక్టేనా, అలాగే డిజైన్స్కి ఎంత తీసుకోవాలి, ఇలా ప్రతి ఒక్కటి డ్రెస్కి, అంబ్రిల్లాకి, లెహెంగాస్కి ఇలా రకరకాలుగా మనం స్టిచ్ చేస్తూ ఉంటాం కదా టైలర్స్ అన్నప్పుడు, అన్నిటికీ మనం ఎంత ప్రైస్ తీసుకోవాలి అనేది అయితే క్లియర్గా ఒక వీడియో అయితే చేశాను. ఒకవేళ ఎవరైనా చూడకుంటే మాత్రం తప్పకుండా చూడండి. పైన ఐ బటన్లో కూడా వీడియో లింక్ ఇస్తాను. చాలామందికి యూజ్ అవుతుందండి. ఒక కుట్టే వాళ్ళకి కూడా కాదు, కుట్టించుకోవాలనుకునే వాళ్ళకి కూడా యూజ్ అవుతుంది. ఎందుకంటే కుట్టించుకునే వాళ్ళకు కూడా ఓహో వీళ్ళు ఇంత రేట్ తీసుకుంటారా, వాళ్ళకి సరే మంచిగా అనిపిస్తే కుట్టించుకోవడానికి కూడా వాళ్ళు కొంచెం రెడీ అవుతారు. కాబట్టి ప్రతి ఆడవాళ్ళు అయితే మ్యాక్సిమం ప్రతి ఒక్క ఆడవాళ్ళు అయితే వీడియో చూడాలన్నమాట. ఒకసారి తప్పకుండా చూడండి. కుట్టించుకోవాలి అని ఒకవేళ నా దగ్గర కుట్టించుకోవాలనుకుంటే మాత్రం మీకు ఆ ఫెసిలిటీస్ కూడా ఉన్నాయి. ఎందుకంటే ఇప్పుడు పక్కనే ఉండని అవసరం లేదు, వేరే గల్లీలను లేకుంటే వేరే ఏరియాలో ఉండని అవసరం లేదు. ఆన్లైన్ వచ్చినప్పటి నుంచి మనం ఏదైనా ఎక్కడికైనా తీసుకెళ్ళవచ్చు, తీసుకురావచ్చు. కాబట్టి ఆన్లైన్ ఫెసిలిటీస్ ఉన్నాయి. ఎవరైనా కుట్టించుకోవాలనుకుంటే మాత్రం ఆన్లైన్లో పార్సల్ పంపితే నేను కూడా మళ్ళీ మీకు అలాగే కుట్టి ఆన్లైన్లోనే పార్సల్ పంపుతాను. ఒకవేళ ఎవరైనా కుట్టించుకోవాలనుకుంటే మాత్రం కింద కామెంట్ చేయండి, నా పర్సనల్ డీటెయిల్స్ అయితే షేర్ చేస్తాను. అలాగే చూస్తున్నారు కదా, ఒక క్లాత్ తీసుకున్నాను. మనకి ఆ గల్ల వెడల్పు ఎంత సరిపోతుందో కొంచెం ఎక్స్ట్రానే తీసుకున్నాను అనమాట. తీసుకున్న తర్వాత మళ్ళీ దీన్ని ఇప్పుడు ఏదైతే మనం కేన్వాస్ కట్ చేసుకున్నామో దాన్ని ఆ క్లాత్ మీద పెట్టి మనకి కట్ వర్క్ ఎలా అయితే కట్ చేసామో అలాగే నెమ్మదిగా కుడుతూ ఉన్నాను. ఇది ఏమంటారు, ఇస్త్రీకి అతికే కేన్వాస్ కాదండి, కాబట్టి నాకు కొంచెం ఇబ్బంది అవుతుంది. అలా అతికేది అయితేనేమో కొంచెం ఇంకా పని తక్కువ ఉంటుంది, కానీ ఇది అతకపోయేసరికి కొంచెం పని ఎక్కువ అనిపించింది నాకు. ఇక మొత్తం కట్ వర్క్ మొత్తం కుట్టుకున్న తర్వాత సైడ్ నెమ్మడి ఒక హాఫ్ ఇంచ్ ఎక్స్ట్రా ఉంచేలా క్లాత్ ఉంచుకొని కట్ చేసుకున్నాను. అలాగే కట్ వర్క్ ప్రకారం లోపలి వైపు కూడా కట్ చేసుకున్నాను అన్నమాట. లోపలి వైపు కూడా ఒక 1/2 ఇంచు మన కుట్టు మందం ఉండేలా చూసుకునే కట్ చేసుకున్నాను. మీరు చూసేది టైలర్సా లేకుంటే నార్మల్గా హౌస్ వైఫ్సా అనేది నాకు కింద తప్పకుండా కామెంట్ చేయండి. అలాగే ఎక్కడి నుంచి చూస్తున్నారు అనేది కూడా కామెంట్ చేయండి. నేను గుజరాత్, సూరత్లో ఉంటాను. ఈ వీడియోస్ ఎక్కడి వరకు వెళ్తున్నాయని నాకు కూడా కొంచెం తెలుసుకోవాలని ఉంటుంది. కాబట్టి తప్పకుండా మీరు ఎక్కడి నుంచి ఈ వీడియోస్ చూస్తున్నారు అనేది కామెంట్ చేయడం మాత్రం మర్చిపోకండి. ఇక అది మొత్తం కట్ చేసుకున్న తర్వాత చుట్టూ మనం 1/2 ఇంచు వదిలిపెట్టుకున్నాం కదా, దానికి కేన్వాస్కి అంటుపెట్టి కుట్టేసుకోవాలన్నమాట. మనకి బ్యాక్ సైడ్ ఫినిషింగ్గా కనిపించడానికి, లైనింగ్ లేదు, ఇది ప్లెయిన్ బ్లౌజ్ కాబట్టి మనకు బ్యాక్ సైడ్ కూడా ఫినిషింగ్గా కనిపించాలి. కాబట్టి
ఇలా మలుచుకొని కుట్టుకోవడం వల్ల మనకు ఫినిషింగ్ అనేది కనిపిస్తుంది. ఇప్పుడు ఈ డిజైన్ అయితే మనము గల్లకి అటాచ్ చేసుకోవాలి. అలాగే నా వీడియోస్ మీకు యూస్ అవుతున్నాయా, ఎవరైనా నా వీడియోస్ చూసి బ్లౌజ్ కుట్టడం లాంటిది కానీ లేకుంటే ఎవరికైనా షేర్ చేయడం లాంటిది కానీ చేస్తారా లేదా అనేది కూడా తప్పకుండా కామెంట్ చేయండి. మీకు వీడియోస్ ఎలా అనిపిస్తున్నాయి, ఇంకా మీకు ఎలాంటి వీడియోస్ కావాలని ఉంది అనేది కూడా కామెంట్ చేస్తే నేను తప్పకుండా చేయడానికి అయితే ప్రయత్నిస్తాను. చూస్తున్నాను కదా, మనం అది మెయిన్ అది క్లాత్ అనేది షైనింగ్ ఇస్తుంది. కొంచెం కస్టమర్కి అయితే మంట ఉందనుకుంటా, కానీ ఆమె నాకు లైనింగ్ అవసరం లేదని చెప్పేసరికి నేను కూడా ఎవరైనా కస్టమర్ ఇష్టానికి కదా మనం వాళ్ళు ఎలా అంటే అలా కుట్టాల్సి ఉంటుంది. కాబట్టి వాళ్ళు ఎలా చెప్తే అలా అన్నట్టు సరే అని దానికే లైనింగ్ లేని బ్లౌజ్కి డిజైన్ పెట్టామంటే కట్ వర్క్ డిజైన్ అయితే వాళ్ళు చూస్ చేసుకున్నారనమాట. ఇక దానికి మనం అటు ఇటు కదలకుండా పిన్స్ పెట్టుకొని సేమ్ ఇక కట్ వర్క్ ఎలా ఉందో ఇప్పుడు దీని మీద కూడా అలాగే నెమ్మదిగా కుట్టాలి. కట్ వర్క్ చూడడానికి ఎంత బాగుంటుందో కుట్టడానికి కూడా అంతే కష్టంగా ఉంటుంది. అలాగే చూస్తున్నాను కదా, కుట్టు అనేది నేను ఫస్ట్ వేసిన కుట్టు అనిపించాలి వేయట్లేను. కార్నర్ ఎంబడి ఎక్కడైతే మన కెన్వాస్ కట్ చేశానో ఆ కెన్వాస్ కార్నర్ ఎంబడేస్తున్నాను. నేను పావించి ఎక్స్ట్రా క్లాత్ వదిలిపెట్టింది కూడా దానికోసమే అన్నమాట. చూస్తే మీకు వీడియోస్లో కనిపిస్తుంది. దాని పక్కెంబడే కెన్వాస్ కార్నర్కి క్లాత్ కొంచెం లోపలికని పావించి లోపలికని కుట్టు వేసాను తప్పితే నేను ఫస్ట్ జాయిన్ చేసుకున్న కుట్టు కాన్ని అయితే వేయలేదు. అలా వేయడం వల్ల ఏంటంటే మనకి అది ఏమంటారు కట్ వర్క్ రౌండ్ షేప్ అనేది కొంచెం ఎక్కువగా రాదన్నమాట. ఇంకా లోపలికి వెళ్ళిపోతుంది కదా కుట్టడం, రౌండ్ ఉండదు. కాబట్టి నేను అటు కొంచెం కార్నర్గానే వేసి మనకి ఏదైతే తెలిసిందే కదా రౌండ్ షేప్ ఎక్కడ ఉంటుందో అక్కడ టక్స్ పెట్టుకోవడం. మొత్తం కట్ వర్క్ అయితే చాలా కష్టం అండి. చూసే వాళ్ళకైతే బాగుంటుంది, లుక్ బాగుంది అనిపిస్తుంది, కానీ కుట్టడం చాలా కష్టం, మెడలన్నీ పోతాయి. మొన్న నేను ఒక ఇన్స్టానే రీల్ చూసాను, సిస్టరు కట్ వర్క్ బ్లౌజ్ పెట్టింది, వెనక దోరీలు పెట్టింది, ఫుందాస్ ఇవన్నీ పెట్టి అట 200 తీసుకుంటున్నాను, ఎవరైనా కావాలంటే ఆన్లైన్లో ఆర్డర్ ఇవ్వచ్చు అని చెప్పి పెట్టేసరికి నేను షాక్ అయ్యాను. ఏంటి కట్ వర్క్కి 200? ఇంత కష్టంగా ఉంది, అంత తక్కువ ఇలా తీసుకుంటుంది అని కామెంట్స్ ఓపెన్ చేసి చూస్తే అందరు టైలర్సే మెసేజ్ చేశారు. మీకు అసలు మీరు టైలరింగ్ చేయొచ్చా, ఇంత తక్కువ ఇలా తీసుకుంటారు, కట్ వర్క్కి ఎంత టైం పడుతుందో మీకు తెలుసా, అది ఇది అని చెప్పి చాలామంది కింద కామెంట్ చేశారు. నాకు అప్పుడు అనిపించింది నేను అనుకున్నది కూడా కరెక్టే అని చెప్పి. ఎందుకంటే కొంతమంది ఇట్లా మోసం చేయడానికి కూడా అలా ప్రైసెస్ పెడతారు. ఇప్పుడు ఆమె ఆన్లైన్లో ఆర్డర్ తీసుకోవడం కోసం మీ కట్ వర్క్ బ్లౌజ్ 200 అనేసరికి మీకు కూడా అంత తక్కువలో కట్ వర్క్ బ్లౌజ్ డిజైన్ చేస్తుందంటే ఒప్పుకోవచ్చు అన్నట్టు మీరు ఆన్లైన్ ఆర్డర్ ఇచ్చిన తర్వాత ఫినిషింగ్ ఉండకపోవడము, లేకుంటే ఫిట్టింగ్ సరిగ్గా రాకపోవడము, ఇలా రకరకాల ప్రాబ్లమ్స్ వస్తాయి. కాబట్టి ప్రైస్ తక్కువ ఉంది అని ఆలోచించకుండా మీకు ఫినిషింగ్ ఎక్కడ పర్ఫెక్ట్గా వస్తుంది, ఎక్కడ ఫిట్టింగ్ పర్ఫెక్ట్గా వస్తుంది అనేది చూసి ఆర్డర్ ఇవ్వడం లాంటిది కానీ కుట్టించుకోవడం లాంటిది కానీ చేయండి. ఇప్పుడు వీడియోలోకి వస్తే మాత్రం చూసారు కదా, కట్స్ మొత్తం పెట్టుకున్న తర్వాత క్లాత్ ఏదైతే ఉందో అది మొత్తం లోపల వైపుకి వెనుక వైపుకు మడిచిన తర్వాత మళ్ళీ పైనుంచి ఒక ఫినిషింగ్ కుట్టు అయితే ఇస్తున్నాను అనమాట. ఆ ఫినిషింగ్ కుట్టుకైతే ఇంకా పెద్ద తలనొప్పి. కొంచెం క్లాత్ అటు ఇటు వెళ్ళకూడదు, లోపల వైపుకి వెళ్తే మనకి కట్ వర్క్ అనేది సరిగ్గా కనిపించదు, గోల్ అనేది కరెక్ట్ కనిపించదు, లేకుంటే ముడతలు వస్తూ ఉంటుంది. కుట్టే వాళ్ళకే తెలుస్తుందండి కష్టము. కుట్టించుకునే వాళ్ళు నార్మల్గా నాకు ఆ డిజైన్ పెట్టు, ఈ డిజైన్ పెట్టు, మీరు అంత ప్రైస్ చేస్తారా, ఇంత ప్రైస్ చేస్తారా అని అంటారు. కానీ కుట్టే వాళ్ళకి ఎంత కష్టం ఉంటుందో అది చెప్పనవసరం లేదు. ఒక టైలర్ బాధ ఇంకో టైలర్కే తెలుస్తుంది తప్పితే. ఈ వీడియో నేను కావాలనే స్పీడ్ మోడ్లో పెట్టలేదు, ఎందుకంటే కుట్టే వాళ్ళకు అలాగే కుట్టించుకునే వాళ్ళకు కూడా తెలుస్తుంది కదా వీళ్ళు ఎంత కష్టపడుతున్నారు ఏంటి అనేది. నార్మల్గానే మరీ ఎక్కువ స్పీడ్ పెట్టకుండా మీకు తెలియాలి నేను ఎంత నెమ్మదిగా కుడుతున్నానో అన్నట్టుగా స్పీడ్ మోడ్లో అయితే ఎక్కువ పెట్టలేదన్నమాట. చూసారా, కొంచెం మూల తీసుకుంటూ కట్ వర్క్ కుదిరేలా కుట్టాలంటే చాలా కష్టం. ఎవరైనా కొత్తగా నేర్చుకునే వాళ్ళు ఈ వీడియో చూస్తే మాత్రం మన ఛానల్లో కట్ వర్క్ బ్లౌజెస్, అలాగే ప్రిన్స్ కట్ కటింగ్ ఉంది, ప్రిన్స్ కట్ ఎలా కుట్టాలి, నార్మల్ 4 టక్స్ బ్లౌజ్ ఎలా కుట్టాలి, అలాగే బోట్నిక్ బ్లౌజ్ ఎలా కట్ చేయాలని అన్ని వీడియోస్ అయితే మ్యాక్సిమం ఉన్నాయి. ఒకసారి తప్పకుండా ఛానల్ని చెక్ చేయండి. మీకు ఇంట్రెస్ట్ ఉంటే మాత్రం తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోకండి. సబ్స్క్రైబ్ చేసుకున్న వెంటనే పక్కన బెల్ ఐకాన్ ఉంది కదా, అది క్లిక్ చేస్తే నేను వీడియో అప్లోడ్ చేసిన వెంటనే నోటిఫికేషన్ మీ వరకు ఈజీగా వచ్చేస్తుంది. ఇప్పుడు ఏదో ర్యాండమ్గా వీడియో చూసి తర్వాత బ్యాక్ వెళ్ళిపోయి తర్వాత ఏదైనా కావాలనుకుంటే వెతకాల్సి వస్తుంది. కాబట్టి తప్పకుండా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుంటే మీకు నోటిఫికేషన్స్ వస్తాయి. కాబట్టి మీకు వీలున్నప్పుడే చూసుకోవచ్చు.
మీరు ఎక్కడి నుంచి వీడియోస్ చూస్తున్నారో అనేది మాత్రం కామెంట్ చేయడం మాత్రం అస్సలు మర్చిపోకండి. మీకు వీడియో ఎలా అనిపించింది ఏంటి అనేది కూడా కామెంట్ చేయండి. అలాగే ఎవరైనా మీకు యూజ్ అనిపిస్తేనే లైక్ చేయండి. మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీకి కూడా ఎవరికో ఒకరికి టైలరింగ్ నేర్చుకోవాలనే ఇంట్రెస్ట్ ఉంటుంది. ఈ రోజులలో చాలామంది టైలరింగ్ నేర్చుకోవాలనుకుంటున్నారు. చాలామందికి యూజ్ అవుతుందనే ఉద్దేశంతోనే ఛానల్ అనేది ఓపెన్ చేశాను. తప్పకుండా మీకు యూజ్ కాకుండా మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీలోనైనా ఈ వీడియో అనేది షేర్ చేయండి. వాళ్ళకైనా యూజ్ అవుతుందేమో. చూసారు కదా, అటో ఇటో పోయి కట్ వర్క్ పైన ఫినిషింగ్ కుట్టి అయితే అయిపోయిందండి. మెడలు అయితే మస్తు వస్తున్నాయి. ఈ కట్ వర్క్ బ్లౌజ్ కుట్టడమేమో కానీ ఇప్పుడు మొత్తం సైడ్కి మొత్తం పంపకం చేయాలి. చూసారు కదా, పైన ఫినిషింగ్ ఇలా కనిపిస్తుంది. వీడియో నచ్చితే లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.